యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మధురమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాలం మీ పరిశుద్ధ ఘననామమును సన్నతిస్తున్నా. మీ లేఖన భాగాల నుండి మా ప్రేక్షకులతో మీరు మాట్లాడాలని ఆశిస్తున్నా. ప్రభు, ఈ రాత్రికాలపు వాక్య ధ్యానం మాకు కావలసిన జ్ఞానమునిచ్చినట్లు సహాయం చేయండి. యేసే పరిష్కారం కార్యక్రమానికి ఎపిసోడ్ స్పాన్సర్స్ను పశ్చిమ గోదావరి సువార్తీకరణ కొరకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మా ప్రేక్షకులలో ఈ రాత్రికాలం ప్రభు ఇంకనూ రక్షణ భాగ్యములోనికి రాని వారు సకాలంలో మంచి నిర్ణయం తీసుకున్నట్టుకు సహాయము చేయండి. యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథంలో ఇది 3వ వర్తమానం. ఈ 12వ అధ్యాయంపై 3వ వర్తమానం ధ్యానం చేద్దాం. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక ఊరుకుండును. మూఢుడు, వివేకి, వివేకవంతుడు, మూర్ఖుడు, వీరిరువురు వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది. మూర్ఖంగా ఉండేవాడు తన మార్గాలు సరి అయినవే అనే భావంలో ఉంటాడు. ఇతరుల సలహాను కానీ అతని యొక్క క్షేమం కోరి చెప్పే వ్యక్తుల నీతియుక్త మాటలు కానీ పట్టించుకోడు. తన దారి తనదే, తాను సరైన మార్గంలో ఉన్నానని అనుకుంటాడు. దానివలన వచ్చే నష్టం అతడే అనుభవిస్తాడు. అందుకనే అతన్ని మూర్ఖుడు అన్నారు. కొందరి అనుభవాలు వారికే కాదు, ఇతరులకును పాఠం నేర్పించే గొప్పవిగా ఉంటాయి. కనుక మనము ఆలోచన చేసేదే, మనం చెప్తుందే, మనం అనుకుంటుందే కరెక్ట్ అనుకునే భావంలో ఎల్లవేళలు ఉండకూడదు. నీవు ఆలోచించేది వాస్తవంగా సత్యమై ఉంటే అది ఇతరులను కూడా కన్విన్స్ చేస్తుంది ఖచ్చితంగా. అది అసత్యమైతే నీవు కన్విన్స్ కావాలి అది అసత్యమని. మూర్ఖంగా వెళితే నాశనం కలుగుతుంది. వివేకి నిందను వెల్లడిపరచక ఊరుకుంటాడు. నిందను వెల్లడిపరచడు అతడు వివేకి. నిందను వెల్లడిపరిస్తే సమస్యలు వస్తాయి. అందుకే జ్ఞానం గలవారు, వివేకం గలవారు సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి తమ నడవడిని ఉంచుతారు. వివేకత్వం చాలా అవసరం. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును,
కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. సత్యవాద ప్రియుడు, సత్యవాది, సత్యవాద ప్రియుడు, సత్యాన్ని ప్రేమించేవాడు నీతి మాటలు పలుకుతాడు. నీవు సత్యాన్ని ప్రేమిస్తే సమాజానికి నీవిచ్చే సందేశం నీతియుక్తమైన మాటలు. కనుక నీవు దేనిని ప్రేమిస్తున్నావు, సత్యాన్నా అసత్యాన్నా అనేది నీ నోటి మాట చెప్పేస్తుంది. నువ్వు మాట్లాడుతున్న విధానం, నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ గమ్యాన్ని, నీ మార్గాన్ని తేటగా తెలియజేస్తాయి. చాలా పర్యాయాలు ఇలా వాక్యం చెబుతున్న నేను బయటకు వెళ్ళి మామూలు దినచర్యలో పడుతూ ఉన్నప్పుడు ఆలోచించుకుంటాను. టీవీలో మాట్లాడుతున్నప్పుడు మాటను గురించి ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం కదా, మరి బయట దానిని సాధు చేయగలుగుతున్నామా అని నాకు నేను ప్రశ్నించుకుంటా ఉంటాను. ప్రశ్నించుకున్నప్పుడు అనేక పర్యాయాలు నా అంతరంగంలో వచ్చిన జవాబు ఫెయిల్యూర్. అవును, నోటి మాట చెప్పినంత సులభం కాదు నోటి మాట కాపాడుకోవటం. నోటి మాట జయించటం విశ్వాసికి ప్రధానమైన బాధ్యత. విశ్వాసిని బయటకు తీసుకొని వచ్చేది మొట్టమొదటి నోటి మాట. ఒక వ్యక్తి మాట్లాడితేనే ఆ వ్యక్తి ఏంటో అర్థమవుతుంది. ఎవరైనా వచ్చి మన ముందు కూర్చుని మాట్లాడకపోతే మనం అడుగుతాం కదా, ఏమండి మాట్లాడండి, ఎందుకు వచ్చారు, ఏం కావాలి, ఏం ఆశిస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు. ఏమీ మాట్లాడకుండా అలాగా కూర్చుంటే వారు ఏమిటో మనకేమర్థమవుతుంది. కనుక మాట సత్యవంతమైతే నీ అంతరంగ సత్యం బయటకు వస్తుంది. నీ మాట అబద్ధాల పుట్ట అయితే నీవెవరో తెలిసిపోతుంది త్వరలోనే. కనుక సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకుతాడు. మీ మాటలు నీతిగల మాటల, మోసయుక్తమైన మాటల? కొందరు మోసయుక్త మాటలు పలికి కొందరిని ప్రక్కదారి పట్టిస్తుంటారు. కొందరు మోసయుక్త మాటలు పలికి కొందరిని నష్టంలోనికి నడిపేస్తారు. అది మంచి పద్ధతి కాదు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. మాటలు కత్తిపోటు తగిలిన వ్యక్తి గిలగిలలాడిపోతాడు. ఒక్కొక్క కత్తిపోటుకి ఒక్కో వ్యక్తి కత్తిపోటుకి ఎట్లా బాధపడతాడో, దుఃఖపడతాడో, ఏడుస్తాడో, కేకలేస్తాడో, కొందరు మాట్లాడితే అట్లాంటి పరిస్థితి వచ్చేస్తుంది. నీ మాటలు ఎట్లా ఉన్నాయి? కొందరి మాటలు మంగళ కత్తి వంటి మాటలు. మంగళ కత్తి తెగితే పైకి గాయం కనపడదు, లోపల చాలా లోతుగా గాయమవుతుంది. కనుక కత్తిపోటు వంటి మాటలు, మంగళ కత్తి వంటి మాటలు, ఇతరులను దుఃఖపరిచే మాటలు, ఇతరులను బాధపరిచే మాటలు, ఇతరులు గిలగిలలాడిపోయేటట్టుగా నీ నోటిని ఉపయోగిస్తున్నావా? ఎంత ప్రమాదం! వారికే కాదు, అది నీకు కూడా ప్రమాదం. అట్లాంటి మాటల వలన నీకు శత్రువులు తయారవుతారు. కొందరు మాట్లాడుతుంటే చాలా కోపం వచ్చేస్తుంది కదా వినేవారికి, అట్లాంటి మాటలు మాట్లాడతారు. కొందరు మాట్లాడుతుంటే కుమిలి ఏడుస్తారు మరికొందరు. కనుక నోటి మాట దేవుడు మనకిచ్చిన వరం. జంతువులకు ఈ భాష ఉందా? ఒకవేళ అవి కమ్యూనికేట్ చేసుకుంటే చేసుకోవచ్చు గాక, కానీ ఇట్లాంటి రచన చేయగలిగే భాషా ప్రావీణ్యం వాటికి లేదు కదా. కనుక మానవునికి దేవుడిచ్చిన గొప్ప వరం నోరు. ఈ నోరు మంచి మాటల చేత ఉపయోగించడం ద్వారా
ప్రజలను నిర్మాణం చేస్తాం, మన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. కొన్ని పర్యాయాలు మన మాటలు ఇతరులకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి, ఇతరులలో ఆందోళనను కలిగిస్తాయి, ఇతరులలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగిస్తాయి. కనుక మీ మాటలు ఆరోగ్యదాయకంగా ఉన్నాయంటే మీరు జ్ఞానులే. కనుక వాక్యము ఆరోగ్యదాయకం. వాక్యాన్ని పలకండి, నీతిగా మాట్లాడండి, చక్కటి సత్ప్రవర్తనను ప్రజెంట్ చేయండి మీ మాటలలో. ఖచ్చితంగా మీరు ఇతరులకు ఆనందదాయకంగా ఉంటారు. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉంటాయి, అబద్ధమాడు నాలుక క్షణకాలము మాత్రమే ఉండును. నిజం చెప్పే పెదవులు నిత్యం ఉంటాయి అంటే పెదవులు నిత్యం కాదు, అక్కడ నిజాలు నిత్యం ఉంటాయి, అసత్యాలు కొట్టుకుపోతాయి. అబద్ధాలు క్షణకాలమే. అబద్ధం క్షణకాలం, నిజం శాశ్వతం. 2 రెళ్ళు 4 నిజం ఎప్పుడు ఉంటుంది. 2 రెళ్ళు 6 అన్నావు అనుకో, అది అబద్ధం. అక్కడే ఆ క్షణమే ముగిసిపోతుంది దాని చరిత్ర. కనుక అబద్ధం చాలా ప్రమాదకరమైనటువంటి పాపం. అందుకే ప్రభు అబద్ధం ఆడవద్దని సీనాయి పర్వతం మీదే ధర్మశాస్త్రంలో మనుషులకు రాసిచ్చాడు మోషే ద్వారా. నీతిగా మాట్లాడి అబద్ధమాడక స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వారంగా శాశ్వతమైనటువంటి జీవితానికి పునాదులు వేసుకుందాం. కీడు కల్పించు వారి హృదయములో మోసం గలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. కీడు కల్పించే హృదయాల్లో మోసం ఉంటుంది. కీడు చెయ్యాలని అనుకున్నవాడు కపటంతోనే మాట్లాడతాడు, కుటిలత్వముతోనే మాట్లాడతాడు. ఫెయిర్ అండ్ ఫ్రాంక్నెస్ అనేది వాళ్ళ జీవితాల్లో హృదయాల్లో కనబడదు, ఉండదు. సోదరుడా సోదరి, కీడు చెయ్యాలని తలపెడితే అబద్ధంతో మొదలవుతుంది సంభాషణ, మోసపూరితంగా ఉంటుంది సంభాషణ. నమ్మిస్తారు వివిధ పనుల చేత కీడు చేసేవారు. కనుక వారి హృదయం మోసం, వారి హృదయంలో మోసం, వారి కపట ఆలోచన మోసం. ఎంత విచారకరం. ఎవరు మోసపోతారు దానివలన? వారు మోసపోతారు. మేమెవరినో సక్సెస్ఫుల్గా మోసం చేశామనుకుంటున్నారా? దేవుని ఎదుట అట్టివారు మోసపోతారు. దేవుడు తిరిగి వచ్చినప్పుడు ప్రభు అట్టివారికి తీర్పు తీరుస్తాడు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. సమాధానం చాలా ముఖ్యం. సమాధానం అంటే పీస్, శాంతి చాలా ముఖ్యం. మీ స్నేహితుల మధ్య సమాధానం, మీ ఇరుగు పొరుగుల మధ్య సమాధానం, మీ కుటుంబీకుల మధ్య సమాధానం చాలా ముఖ్యం. సమాధానం లేకపోతే మీ జీవితాలు దుర్భరంగా ఉంటాయి. జీవితాల్లో ఆనందం హరించుకుపోతుంది. ఎప్పుడు భయం, ఆందోళన, ఏం జరుగుతుందో అనే చింత. ఎందుకు అట్లాంటి జీవితం? అలాంటి జీవితంలో ఉండద్దు. సంతోషభరితులగునట్లు సమాధానకరమైన ఆలోచనలను తీసుకుని రండి. కొందరిని సలహా అడిగితే లిటిగేషన్ చెప్తారు, ఎంతో విచారం అది. కొందరు మెలికేసి మాట్లాడతారు, ఎదుట వ్యక్తిని పడగొట్టాలని చూస్తారు. ఎదుట వ్యక్తి క్షేమాభివృద్ధిని ఆశించి పలికే ఆలోచనలు తప్పక వారికి క్షేమదాయకమవుతాయి. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, దేవుడు వాటన్నింటి నుండి తప్పించును అని ఒకచోట రాశాడు. మరి ఇక్కడేమంటాడు? నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు.
ఆపద యొక్క ఫలితం సంభవించదు. ఆపద యొక్క ఫలితాన్ని దేవుడు మారుస్తాడు. ఆపదలు వస్తాయి, వాటన్నింటి ఆ దేవుని గ్రేటెస్ట్ ప్రొటెక్షన్, భద్రత కలిగి ఉంటాయి. ఆపదలు వస్తాయి, ఆపదలు అనేకం వస్తాయి, కానీ వాటన్నింటా ప్రభువు కాపాడుతాడు. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అనేక ఆపదల్లో ఉన్నట్టు చెప్పాడు. ఆ ఆపదల యొక్క ఫలితం అతని పట్ల నాశనం కాదు, అభివృద్ధి అయ్యింది. దాని అర్థం ఇదన్నమాట. ఏ ఆపదయు సంభవించదు అంటే ఆపద యొక్క ఫలితం వారి మీదకు రాదు, ఎందుకంటే ప్రభువు వారిని తప్పిస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు ఆపద వచ్చిందా లేదా? ఆపద వచ్చింది. అగ్ని గుండములో విసిరేశారు, అయితే దాని ఫలితం లేదు. అగ్ని ఫలితం కాలలేదు, నాశనం అవ్వాలి, నాశనం కాలేదు. కనుక మనకేమర్థమవుతోంది? నీతిమంతునికి ఏ ఆపద సంభవించదంటే సంభవించిన వాటి యొక్క ఫలితం వాటి మీదకు రాదు అని అర్థం. తదుపరి భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. భక్తిహీనులు కీడుతో నిండి ఉంటారు, నీతిమంతులైతే మేలు చేత నిండి ఉంటారు. అవును, భక్తిహీనత కీడు చేసే మనస్సును ప్రమోట్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. తప్పు మీద తప్పు చేసుకుంటే పోయేవాడు నీతిని గురించి, మంచిని గురించి, మేలుని గురించి ఆలోచించకుండా ఎటుబడితే అటు ఆలోచించి వంకర మార్గంలో వెళ్ళిపోయేవాడు ఎన్నడూ కూడా నీతిని గురించి ఆలోచించడు. వాడి మనసంతా కీడు చేయాలి అని ఉంటుంది. ఇది చాలామందిలో ఉందండి. చిన్న చిన్న వ్యాపారులతో సహా కీడు చేస్తారు. అంటే వారి యొక్క భక్తిహీనతను బేస్ చేసుకొని వారు ఇతరుల యొక్క నష్టానికి శ్రీకారం చుడతారు. తమ లాభం కొరకు, లబ్ధి కొరకు ఇతరులకు నష్టం కలిగించడానికి వెనుకాడిన వాడు నిజమైన భక్తిహీనుడు. వాడు భక్తి చేస్తున్నట్లు నటించినా వాడు భక్తుడు కాలేడు. భక్తుడు అంటే ఏదో రోజు ప్రభువు దగ్గరకో దేవుని పేరిట వచ్చో దండం పెట్టుకోవటం భక్తిని సూచిస్తుంది అని అనుకుంటే పొరపాటే. అది మనుషుల ఎదుట వారిని వెర్రివారిని చేయటానికి నీ వాడే వేషధారణా క్రియే తప్ప నీ అంతరంగంలో సత్యం లేకపోతే నీవు భక్తుడు ఎట్లవుతావు? నీ అంతరంగంలో నీతి లేకపోతే నువ్వు భక్తుడు ఎట్లవుతావు? నీ అంతరంగంలో ఇతరుల పట్ల ప్రేమ లేకపోతే నువ్వు దేవునికి భక్తుడు ఎట్లవుతావు? స్వార్థం కోసం సమాజంలో నటన చేసి భక్తుడు అనే ముద్ర వేయించుకుంటే నువ్వు మోసపోతున్నావు, ఎవ్వరం మోసపోం. దేవుడు మోసపోడు, ఇతరులు అంతకంటే మోసపోరు. నీకు నీవే మోసం చేసుకుంటున్నట్టు. ఈ సత్యం చాలామందికి తెలియదండి. ఏవో కొన్ని క్రియలు చేస్తే తాము భక్తి గలవారము అనే గీటురాయితో వారు పోల్చుకుంటున్నారు. భక్తి నీ భౌతిక క్రియలకు సంబంధించింది కాదు, నీ అంతరంగంలో ఉన్న హృదయానికి సంబంధించింది. కనుక నువ్వు భక్తిహీనుడవా భక్తివంతుడవా? నీ హృదయంలో కీడుంటే నీవెట్లా భక్తివంతుడు అవుతావు? భక్తిహీనుడివే అవుతావు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యాన్ని పరిశీలించుకుంటున్నాం, చూస్తున్నారా? ఎవరికి ఆపద తలపెట్టకండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం, సత్యవర్తనులు ఆయనకి ఇష్టం. సత్యము చొప్పున ప్రవర్తన చేసేవారు దేవునికి ఇష్టం. ఎప్పటికప్పుడు షార్ట్ అకౌంట్స్ బిఫోర్ గాడ్ మెయింటైన్ చేయటం నేర్చుకోవాలి. చాలా షార్ట్ అకౌంట్స్. స్పర్జన్ భక్తుడు ఎవ్రీ 15 minutesకి ఒకసారి హృదయాన్ని పరిశీలించుకునేవారట. టాప్ మేనేజ్మెంట్ స్టడీస్లో చెప్తారు కదా, ఎవ్రీ 15 minutesకి ఒకసారి సమీక్ష చేసుకోండి మీ గమ్యము, మీ పనితనం ఎక్కడి వరకు వచ్చిందో అని. కనుక మనము సత్యవర్తనలో ఉంటే ఆయనకి ఇష్టం.
అబద్ధాలాడే పెదవులు యెహోవాకు హేయం. ఆయన అసహించుకుంటాడు అట్లాంటి వారిని. అవునండి, దేవుడు అసహించుకుంటే మనకేమి ప్రయోజనం? ఆయనకి ఇష్టం లేనిది మనం చేయటం ఎంతవరకు మనకు సమంజసం? పేతురు అడిగాడు, అయ్యా మేము మీ మాట వినాలా దేవుని మాట వినాలా? దేవుని మాట వినాలి. మనం మనుషులకు భయపడి మనుషుల మాటల చొప్పున మాట్లాడుతూ వల్లెవేస్తూ ఉంటే ఒక దినాన నీవు లెక్క చెప్పాల్సి వస్తుంది. నిన్ను భయపెడుతున్న మానవుని కంటే దేవుడు ఇంకా భయంకరమైన శక్తి గలవాడు తెలుసునా? కనుక నీవు సత్యాన్ని ఆశ్రయించు, సత్యాన్ని ప్రేమించు, అబద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేశాయి ఈ దినాన్ని నుంచి. వివేకి అయిన వాడు విద్యను దాచిపెట్టును. అవివేక హృదయాలు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. వివేకి అయిన వాడు తన విద్యను, తన సామర్థ్యాన్ని దాచిపెడతాడు. గర్వించడు అని అర్థం అండి. విద్యను దాచిపెట్టును అంటే డాంబికంగా నేను ఇది చేయగలను అది చేయగలను చెప్పడు. నా వలన ప్రభువు చేయించుకునేది చేస్తానంటాడు, అంతే. కనుక మనం ఎన్నడూ కూడా డాంబికానికి పోకూడదు, మూఢత్వాన్ని వెల్లడి చేయకూడదు. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు, సోమరిపోతులు వెట్టి పనులు చేయవలసి వస్తుంది. ఇది వాస్తవం. ఇది పెద్ద పెద్ద పదవులు మొదలుకొని చిన్ని ఉద్యోగాల వరకు కూడా ఖచ్చితమైన వాస్తవం ఏమిటంటే శ్రద్ధగా పనిచేసేవాడు అభివృద్ధి చెందుతాడు, సోమరిపోతూ వెట్టి పని చేస్తాడు. ఒక్కొక్క యవ్వన బిడ్డ చదువుకుని ప్రయోజకులై పెద్ద పెద్ద జీతాలు సంపాదిస్తున్న వారిని చూస్తే అనిపిస్తుంది, యవన కాలంలో సమయాన్ని పాడు చేసుకున్న వారు ఎంత నష్టాన్ని పొందుతున్నారు. వారు ఇప్పటికైనా మేలుకొని తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంత బాగుంటుంది. సోమరిపోతుతనం చాలా చండాలపు లక్షణం. అది దూరం కావాలి మనకు మొదట, లేకపోతే నువ్వు డెవలప్ కావు. విద్యలో విద్యార్థులు అభివృద్ధి చెందాలంటే సోమరితనం విడిచిపెట్టాలి. పనిలో ఉద్యోగులు అభివృద్ధి చెందాలంటే సోమరితనం విడిచిపెట్టాలి. సోమరితనాన్ని విడిచిపెట్టండి. మనం 24వ వచనం చదువుకున్నాం. 25వ వచనం, ఒకరి హృదయములో విచారము దాన్ని కృంగజేస్తుంది, దయగల మాట దాన్ని సంతోషపెడుతుంది. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపిస్తాడు, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది. సోమరి వేటాడినను పట్టుకోడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలలో మరణమే లేదు. వాక్యాన్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను, సమయం పూర్తయిపోయింది. ప్రభు చిత్తమైతే కొన్ని మాటలు రేపటి దినం నేను జ్ఞాపకం చేస్తాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారించాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ మా కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం. ఏలూరు పత్తేబాద వేదరాజు సినిమా హాలు ఎదుట ఉన్న గ్యాస్ గౌడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన అవాంతరమును దాటునట్లు మీ కృప మాకిమ్మని ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించండి, మీ కృపలో వీరిని వర్ధిల్ల చేయండి.
నిజముగా సామెతల గ్రంథం మా జీవితాల్లో నెరవేరితే మా అంత ధన్యులు లేరని నేను భావిస్తూ మిమ్మలను మహిమపరుస్తున్నాను ప్రభు. ఇవన్నీ నా జీవితంలో వాస్తవం చేయమని వేడుకుంటున్నాను. అలాగే ఆశపడిన వారి జీవితాల్లో కూడా కనికరం చూపమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలంగా, వివేకవంతులంగా, సత్యవర్తనులంగా జీవించడానికి కృప చేయండి. ఆర్థికంగా అవసరాలు ఉన్నాయి ప్రభు, మీరు తప్ప వాటిని తీర్చగల సమర్థులు లేరు. మాకు మీపై ఆధారపడ్డాం, మీరే కార్యం జరిగించండి. మీ నామములో ఉన్న శక్తి మాకు అనుగ్రహించి మీ యందు ఆనందించు భాగ్యం మాకివ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ కృపనివ్వండి. వేసవి కాలం వలన అనారోగ్యం పాలైన అనేక కుటుంబాలు, వ్యక్తులను దీవించి ఆరోగ్యం ఇచ్చి కుటుంబాల్లో శాంతినివ్వండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రార్థిస్తున్న వారికి పరలోకపు ద్వారాలు తెరిచి, మార్గాలను తెరిచి, భూమిపై మనుషులను సాధుపరిచి వారికి ఆర్థిక సహాయం ఇప్పించండి ప్రభు. ఈ సమయంలో శాంతిని, సమాధానాన్ని సమాజంలో ప్రభువా మిక్కిలి కృపచేత ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మహిమ పొందండి. ఈ రాత్రి కాలం మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసే పరిష్కారాన్ని మీ చేతులలో ఉంచుతూ యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.